రైట్. ఇంకా ఏపీలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరు మృతి చెందారు. కిమ్స్ బుల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కడలి కృష్ణారావు, డెల్టా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి అనంతలక్ష్మి పరిస్థితి విషమించి మరణించారు. ఎన్ని రోజులు మృతితో పోరాడి ప్రాణాలు విడిచిన ఆ ఇద్దరితో కలిపి మృతుల సంఖ్య 16కు చేరింది. ఇంకా చికిత్స పొందుతున్న వారు మరో 5-6 ఉన్నట్లుగా తెలుస్తుంది. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏపీలో కల్తీ పాల ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో గత నెలలో చోటు చేసుకున్న కల్తీ పాల ఘటనలో మరో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మరో 5 మంది ప్రాణాల మీద కొట్లాడినట్లుగా తెలుస్తుంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ఇదివరకు చూసుకుంటే ఏపీలో ముఖ్యంగా రాజమహేంద్రవరంలో అయితే పాలు కల్తీనట్లుగా తెలుస్తుంది. ఇదివరకే 14 మంది చనిపోయారు. ఇప్పుడు మరో 2 కూడా చనిపోయినట్లుగా తెలుస్తుంది. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీలో రాష్ట్రంలో పాలు కల్తీ సమస్య తీవ్ర ఆందోళన గురి చేస్తుంది. రాష్ట్రంలో పలు జిల్లాలో పాలు కల్తీ జరిగిన కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లాలో రాజమహేంద్ర నగరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపుతుంది. స్థానికంగా సరఫరా చేసిన పాలకు దావడంతో పలువురు అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పటి వరకు 15 మంది మృతి చెందినట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. రాజమహేంద్ర నగరంలో లాలా చెరువు, చాండేస్ నగర్, సరూర్ నగర్ ప్రాంతంలో ఘటన ప్రభావం ఎక్కువగా చూపుతుంది. స్థానికంగా సరఫరా చేసిన పాలు తాగిన తర్వాత బాధ్యతలకు వాంతులు, కడుపు నొప్పి, తీవ్రమైన అస్వస్థ వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కూడా పలు ప్రాణాలు కోల్పోయారు. ప్రాథమిక విచారణ పాలనలో విషపూరిత రసాయనం కలిసినట్టు కూడా అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎథిలీగల్ కాల్ అనే ప్రమాదకర పదార్థం పాలలో కలిపి ఉండొచ్చని కూడా ఫోరెన్సిక్స్ నివేదికలు సూచిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఈ పాలు కల్తీ సమస్య జరిగినట్లు కూడా ఆరోపణలు వెలువడుతున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాల్లో జరిగిన ఘటనలతో ప్రజల్లో భయం నెలకొంది. ముఖ్యంగా రాజమహేంద్ర ప్రాంతాల్లో కల్తీ పాలు తాగి పలువురు అనారోగ్యానికి గురయ్యారు. పాలు ప్రజల్లో రోజు వారికి ఆహారం ముఖ్యమైన భాగంగా చిన్నపిల్లల వంటి కూడా వృద్ధుల వరకు అందరూ పాలను ఉపయోగిస్తారు. అయితే కొందరు వ్యాపారులు లాభాల కోసమే పాలలో నీరు, కెమికల్ వంటి పదార్థాలు కలిసి విక్రయిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్న ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. దీని ప్రకారం కల్తీ పాలు తాగితే సమస్యలు కూడా అనేక ఉంటాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మరియు ఆహార పదార్థ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించారు. అలాగే సేకరణ కేంద్రాలు డైరీపై దాడులు నిర్వహించి నమూనాలు సేకరిస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కూడా చూస్తున్నారు. నమ్మకమైన డైరీ నుంచే మాత్రమే పాలు కొనుగోలు చేయాలని, అనుమానం ఉంటే వెంటనే అధికారులు సమాచారం కోరుతున్నారు. పాలు వంటి ఆహార పదార్థం కల్తీ జరిగితే ప్రజల ఆరోగ్యం తీవ్రమైన ప్రభావం పడుతుంది. అందుకే కల్తీకి పాల్పడే వారు కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం కూడా ఇప్పుడే కోరుతున్నారు. అయితే కల్తీ పాల ఘటనతో రాజమహేంద్ర నగరంలో భయం వాతావరణం నెలకొంది. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద ఆహార పదార్థాలు ఉపయోగించవద్దని కూడా చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాలు సరఫరా చేసిన వ్యక్తులను అదుపులో తీసుకుని విచారణ చేపడుతున్నారు. బాధ్యత కుటుంబాలకు ప్రభుత్వం సహాయం అందించేలాగా ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. గురు అయితే మధు, ఈ పాలను కల్తీ చేయడంలో కొందరు ముఖ్యంగా చూసుకుంటే కొన్ని వ్యవహారాలు అయితే నడుపుతున్నట్టుగా తెలుస్తుంది కదా. సో మొత్తం మీద చూసుకుంటే ఈ కల్తీ పాలను అడ్డుకట్ట వేసేందుకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే ప్రభుత్వం కల్తీ పాలు సరఫరా చేసిన డైరీలకు గుర్తించింది. వాళ్ళని అరెస్ట్ కూడా చేసింది. వాళ్ళని ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. అయితే ఈ పాలు ఆ కంపెనీగా కొన్ని చిన్న కంపెనీలు ఉండడం వల్ల వేరే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అందుకే ఈ మృతులు కూడా 15కి చేరేది. ఆ చిన్న కూడా అన్ని ఫిల్టర్ ఇప్పటికే ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. వాళ్ళు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు విచారించి కూడా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయమని ఆదేశించింది. డైరీలకు ఉండే కూడా డైరీ సీజ్ చేయింది. అయితే పాల రసాయనాలు కల్తీ చేస్తున్నారని కూడా అపోహలతో ఉన్నాయి. అయితే
ఫిబ్రవరి లాస్ట్ మంత్ చూసుకున్న 15 ఒక వ్యాపారి సరఫరా చేసిన పాల తగిన సుమారు 20 మంది, అలాగే చిన్నపిల్లలు 3 పసికందులు కూడా అసౌతకు గురయ్యారు. అదే విజయవాడ ప్రాంతీయ ఫోరెన్సిక్స్ ల్యాబొరేటరీ నిర్వహించిన పరీక్షల పాలనలో కల్తీ జరిగేది నిర్ధారైంది. వాళ్ళని కూడా అరెస్ట్ చేసి కూడా విచారణ కూడా చేపడుతున్నారు. కానీ ఇప్పుడు ఈ రోజు కూడా రాజమహేంద్రంలో ఇలాగ చోటు చేసుకుంది. చిన్న 3 చనిపోయారు. మొత్తం కూడా 15 మంది చేరారు. కానీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ అయింది. ఇటువంటి సంఘటనలు మరో జరగకుండా కూడా దాన్ని ఒక కమిటీ లాగా నివేదిక చేసి కూడా ఆ డైరీలు కూడా తనిఖీలు కూడా చేపట్టారు. ఇప్పటికే వాళ్ళని విచారిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఎంత వాటైనా అరెస్ట్ చేసి కూడా ఈ ఫలితాలు అరగడతామని కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా నేర్చింది. ఒక కమిటీ చేసింది. ఇప్పటికే అన్ని చెకింగ్లు జరుగుతున్న డైరీలు కూడా అన్ని కల్తీ పాలు జరిగింది లేదా కూడా ఆ డైరీలు కూడా వాళ్ళకి ఇల్లు కూడా తనిఖీ కూడా చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఎవరిని అనిపించట్లేదు. కల్తీ పాల కట్టడంలో రాజమైదానంలో భయంకర వాతావరణం ఏర్పడింది. అధికారులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చేస్తున్నారు. అనుమానాస్పద ఆహార పదార్థాలు కూడా ఉపయోగించవద్దని కూడా అధికారులు కూడా చూస్తున్నారు. ఇప్పటికీ ఈ ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. వాళ్ళని విచారిస్తున్నారు. ప్రభుత్వం సామాజిక చర్యలు కూడా చేపట్టింది. గురు ఓకే రైట్, థ్యాంక్ యూ మధు.